మనలో ఎవరు పాపం చేయలేదు, మనలో ఎవరు తప్పు చేయలేదు. రోజు మన నాలుకతో, మన కళ్ళతో, మన హృదయంతో ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు నేను మీకు ఒక గొప్ప శుభార్త చెప్పబోతున్నాను. మన పాపాలు ఎంత పెద్దవైనా అల్లా కరుణ వాటికంటే ఇంకా పెద్దది. మన తప్పులు ఎంత ఎక్కువైనా అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అల్లా తలుపు ఎప్పుడు మూసుకుపోదు. ఆ తలుపు పేరే ఇస్తెగ్ఫార్, క్షమాపణ కోరడం. ఒకటి అల్లా కరుణ. ఎంత పెద్ద పాపమైనా క్షమాపణ కోరడం. శైతాన్ ఏమంటుందో తెలుసా? నీ పాపాలు చాలా ఎక్కువ, నీకు క్షమ లేదు. కానీ అల్లా మనకు చెప్తున్న సందేశం పూర్తిగా భిన్నమైనది. ఖురాన్ సూర అజ్-జుమర్ సూర 39 ఆయత 53, ఓ నా దాసులారా, మీరు మీ మీదే అతిగా దోషం చేసుకున్నా అల్లా కరుణపై నిరాశ పడవద్దు. నిజంగా అల్లా అన్ని పాపాలను క్షమిస్తాడు. ఇది ఒక ఆశా సందేశం. అల్లా కొన్ని పాపాలు కాదు, అన్ని పాపాలు అని చెప్పాడు. ఎంత పెద్ద పాపమైనా ఎన్నిసార్లు చేసినా హృదయపూర్వకంగా తౌబా చేస్తే అల్లా క్షమిస్తాడు. నిరాశ శైతాన్ ట్రాప్, ఇస్తెగ్ఫార్ జన్నత్కు దారి. నిరాశ మనల్ని అల్లా నుండి దూరం చేస్తుంది, ఇస్తెగ్ఫార్ మనల్ని అల్లా దగ్గరకు తీసుకొస్తుంది. ఇక రెండోది, ఇస్తెగ్ఫార్ చేస్తే పాపాలు ఎలా తుడిచిపెట్టబడతాయి. ఇది కేవలం ప్రేరణ మాట కాదు, ఇది సహీ హదీస్ ఆధారంగా ఉన్న సత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవడు అస్తగ్ఫిరుల్లా అని సత్య సంకల్పంతో చెబుతాడో అల్లా అతన్ని క్షమిస్తాడు. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6307. మరొక హదీస్లో ఇలా ఉంది, ఆదాం సంతానం పాపం చేస్తుంది కానీ ఉత్తములు తౌబా చేసేవారు. జామియా తిర్మిజీ సహీహ్. ఇస్లాం మనిషిని దేవదూతగా కాకుండా మనిషిగా అంగీకరిస్తుంది. పాపం చేయడం సహజం, కానీ అసలు ప్రశ్న పాపం తర్వాత నీ ప్రతిస్పందన ఏమిటి అని. పాపం చేసి గర్వపడడం నాశనం, పాపం చేసి పశ్చాత్తాపడడం రక్షణ. ఇస్తెగ్ఫార్ అంటే కేవలం మాట కాదు, అది హృదయపు బాధ, అది చేసిన తప్పును అంగీకరించడం, అది మళ్ళీ చేయకూడదని నిజమైన నిర్ణయం. కాబట్టి ఒక్క నిజమైన అస్తగ్ఫిరుల్లా పర్వతాలంత పాపాలను కూడా కరిగించగలదు. ఇక మూడవది, ఇస్తెగ్ఫార్ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు. ఇస్తెగ్ఫార్ అంటే కేవలం పాపాల క్షమాపణ మాత్రమే కాదు, అది జీవితాన్ని మార్చే శక్తి. ఖురాన్లో సూరే నూహ్ సూర నంబర్ 71 ఆయత నంబర్ 10 నుండి 12లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తన ప్రజలకి ఇలా చెప్పారు, మీరు మీ ప్రభును క్షమించమని అడగండి, ఆయన మీపై విస్తారంగా వర్షం కురిపిస్తాడు, మీ సంపదను పెంచుతాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు. గమనించండి, ఇది కేవలం ఆఖిరత్ వాగ్దానం కాదు, ఇది ఈ లోక జీవితం గురించి కూడా. ఇస్తెగ్ఫార్ వల్ల రిజక్ పెరుగుతుంది, సమస్యలు సులభమవుతాయి, మనసుకు శాంతి వస్తుంది, దువాలు అంగీకరించబడతాయి, కష్టాల్లో మార్గం కనిపిస్తుంది. పాపాలు మన జీవితంలో బారిగేట్స్లా ఉంటాయి, ఇస్తెగ్ఫార్ ఆ అడ్డంకులను తొలగిస్తుంది. ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా చెప్పే వ్యక్తి, అతని హృదయం తేలికగా ఉంటుంది, అతని జీవితం బర్కత్తో నిండుతుంది. ఇక 4, ప్రవక్త యొక్క అలవాటు రోజుకు 100 సార్లు ఇస్తెగ్ఫార్ చదవడం. ప్రవక్త రోజుకు 70 నుండి 100 సార్లు ఇస్తెగ్ఫార్ చదివేవారు. ఇది కేవలం మన కోసం మాత్రమే కాదు, మనకు ఆదర్శం చూపించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను రోజుకు 70 సార్లు, మరొక రివాయత్లో 100 సార్లు అల్లా వద్ద క్షమాపణ కోరుతానని. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6307. ఆలోచించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాపరహితులు అయినా రోజుకు 70 నుండి 100 సార్లు ఇస్తెగ్ఫార్ చేస్తే మన పరిస్థితి ఎలా ఉండాలి? మనకు ఎంత ఎక్కువ అవసరం? మన రోజులో ఎంత సమయం ఇస్తెగ్ఫార్ కోసం కేటాయిస్తున్నాం? ఇస్తెగ్ఫార్ ఒక భారమైన పని కాదు, అది మన నాలుకకు తేలిక, కానీ అల్లా దగ్గర చాలా భారమైన పుణ్యం. ఈ రోజు నుంచి ఒక లక్ష్యం పెట్టుకుందాం, రోజు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లా చెప్పుదాం. ఎందుకంటే ఇస్తెగ్ఫార్ హృదయ భద్రత, ఇస్తెగ్ఫార్ బరకత్ జీవితం, ఇస్తెగ్ఫార్ జన్నత్కు దారి. ఇక 5వది, నిజమైన తౌబా 3 షరతులు. 1, పాపాన్ని వెంటనే ఆపాలి. 2, హృదయపూర్వక పశ్చాత్తాపం ఉండాలి. 3, మళ్ళీ చేయకూడదనే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఖురాన్లో సూర అత్-తహ్రీమ్ సూర నంబర్ 66 ఆయత నంబర్ 8లో, ఓ విశ్వాసులారా, నిజమైన తౌబాతో అల్లా వైపు తిరిగి రండి. నిజమైన తౌబా అంటే ఈ 3 ఉంటే అల్లా క్షమిస్తాడు. ఇస్తెగ్ఫార్ హృదయానికి ఔషధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పాపం చేస్తే హృదయంలో నల్లమచ్చ వస్తుంది, తౌబా చేస్తే అది తొలగిపోతుంది. జామియా తిర్మిజీ సహీ. హృదయం కఠినంగా అనిపిస్తే ఇస్తెగ్ఫార్ చేయాలి. అస్తగ్ఫిరుల్లా హృదయాన్ని శుభ్రం చేసే ఔషధం. సోదరులారా, ఇప్పుడే చెప్పండి, అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా. గుర్తుంచుకోండి, అల్లా శిక్ష వేయడానికి కాదు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒక అడుగు వేస్తే అల్లా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. పాపం చేయడం మనిషి స్వభావం, కానీ పాపంలోనే ఉండిపోవడం మన విధి కాదు. అల్లా తలుపు ఇంకా తెరిచి ఉంది, మన ఊపిరి ఉన్నంత వరకు తౌబా అవకాశం ఉంది. శైతాన్ మనకు నిరాశ నేర్పుతాడు, కానీ ఖురాన్ మనకు ఆశ నేర్పుతుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, గతాన్ని గుర్తు చేసుకొని ఏడవడం కాదు, అల్లా వైపు తిరిగి ముందు నడవడం. ఒక్క నిజమైన అస్తగ్ఫిరుల్లా మన గతాన్ని శుభ్రం చేసి మన భవిష్యత్తును ప్రకాశవంతం చేయగలదు.
చేయొద్దు. ఇస్తిగ్ఫార్ మన నాలుకపై ఉండాలి, తౌబా మన హృదయంలో ఉండాలి, ఆశ మన జీవితం నింపాలి. అల్లా మన పాపాలను క్షమించి మన హృదయాలను శుభ్రపరిచి జన్నత్ దారిలో నడిపించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.